అప్పర్ తుంగా భద్రా ప్రాజెక్టుల ద్వారా దాదాపు 28 టీఎంసీల పైగా నీళ్లు 5,35,000 ఎకరాలకు తరలించే విధంగా ప్లాన్ జరిగితే తద్వారా కృష్ణలేకు తుంగభద్రలేకు వచ్చి నీళ్లు తగ్గిపోయి తుంగభద్ర నుంచి కృష్ణలేకు వచ్చి నీళ్లు తగ్గిపోయి కృష్ణాలేకే నీళ్ళు ఆడిపి తగ్గిపోయే క్రమాన్ని మీరు గమనిస్తున్నారా లేదా అడుగుతా ఉన్నాం. మీరు చాలా విషయాలు మాట్లాడుతున్న మధ్యకాలంలో మాట్లాడితే ప్రపంచం గురించే మాట్లాడతారు, తక్కువ ఏం మాట్లాడరు మీరు. కానీ మీరు అర్థం చేసుకునే అవసరం ఉంది. మీ యొక్క ఆలోచన లేనితనం వల్ల ఇంకా చెప్పాల్సి మీకు ఏమాత్రం కూడా రైతుల పట్ల నీళ్ల పట్ల ఆ చిత్తశుద్ధి లేని కారణాన కృష్ణా నీళ్లు తగ్గిపోతా ఉన్నాయి. అక్రమంగా కర్ణాటక ప్రాజెక్టులు కడతా ఉంది. మీరు అర్థం చేసుకోవడం లేదు. అర్థం చేసుకుని తత్సమానమైన దానికి విరుగుడుగా ఏం చేయాలనే విషయాన్ని మీరు ఆలోచించడం లేదు. జస్ట్ ఖండన ఇటువంటి మాటలు తప్పనిస్తే. అంతేకాదు ఈ రోజున ఇవన్నీ ఆలోచించిన తర్వాతనే గౌరవ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా రాయలసీమ ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టులను స్థిరీకరించడం, లేకుంటే వాటికి స్ట్రెంథెన్ చేసి ముందుకెళ్లి ఇక్కడ దాహార్తి లేకుండా అట్లాగే భూమి పంటలకు ఇచ్చే విధంగా ఒక ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేసి గేమ్ చేంజర్ని స్టార్ట్ చేస్తే ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుందని మీరు అధికారంలోకి వచ్చిన తక్షణమే దాన్ని ఆపేశారు. ఇప్పటికే 900 కోట్ల పైగా పనులు జరిగాయి. ఇంకా మోటార్లు మాత్రమే పెట్టాలి అక్కడ. ఇప్పటికీ చెప్తా ఉన్నాం, అది కొత్త ప్రాజెక్టు కాదు, లేక పాత ప్రాజెక్టుల సామర్థ్యం పెంచేది కూడా కాదు. ఉన్న ప్రాజెక్టులకు సక్రమంగా ఇచ్చిన నీళ్ళని ఇచ్చే ప్రయత్నమే, అలొకేటెడ్ వాటర్ని పంపించే ప్రయత్నమే. అంటే హక్కుగా కలిగే నీళ్లను తీసుకునే ప్రయత్నం కాబట్టి 800 కంటే కింది నుంచే తెలంగాణ తరలించుకుపోయేటప్పుడు ఆంధ్ర ప్రాంతం రాయలసీమ ప్రాంతం దెబ్బతినకుండా 800 దగ్గర ఈ రోజున రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి ప్రతిరోజు కూడా 3 టీఎంసీలు నీళ్ళు తీసుకోవాలనే ఒక ఆలోచన. ఇప్పటికిప్పుడు సామర్థ్యం తెలుసా? మన ఎప్పుడో మీరు మాట్లాడుతూ మాల్యాల ముచ్చుమరి గురించి మాట్లాడారు ముఖ్యమంత్రి గారు, పెద్దలు మీరు. మాల్యాల 0.3, ముచ్చుమరి 0.3 రెండు కలిసినా కానీ 0.6 టీఎంసీ ఉంటుంది అంతే. ఆఖరికి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కెపాసిటీ 44,000కు రాజశేఖర రెడ్డి గారు పెంచాలనుకున్న రోజున మీరు చేసిన దాష్టికం నాకు ఇంకా గుర్తుకొస్తా ఉంది. ఒకవైపున ఆ రోజున దేవినేని గారు ఇదే కృష్ణా బ్యారేజ్ పైన ధర్నా చేశారు. నాగం జనార్దన్ రెడ్డి గారు కేసులు వేశారు. అయినప్పటికీ ముందు చూపు కలిగి రైతులంటే ప్రేమ కలిగిన వైఎస్ కుటుంబ సభ్యుడైన రాజశేఖర రెడ్డి గారు ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయడం ద్వారా మాత్రమే ఈ రోజున ఎస్ఆర్బీసీ గురించి మాట్లాడుతూ ఉన్నాం, తెలుగు గంగ గురించి మాట్లాడుతూ ఉన్నాం. అట్లా ఇంకా ముందుకు పోయి ఆఖరికి స్టెబిలైజేషన్ ఆఫ్ ద వాటర్ గురించి మాట్లాడుతూ ఉన్నాం, గాలేరు నగర్ గురించి మాట్లాడుతున్నాం. ఇవన్నీ కూడా మాట్లాడుతున్నాం. అంటే ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు చేసిన కార్యక్రమం దాన్ని మరింత పెంచి తక్కువ కాలంలో వరద వచ్చిపోయే కాలం వచ్చినప్పుడు వచ్చే నీళ్ళు తక్కువ వచ్చే కాలంలో తక్కువ కాలంలో ఎక్కువ నీళ్లు పంపు చేయడం ద్వారా ఈ రాయలసీమ ప్రజల దాహార్తిని కాపాడడం కోసం, భూముల యొక్క పంటల యొక్క దాహార్తిని కాపాడడం కోసం ఒక గేమ్ చేంజర్గా, ఒక ఇన్సూరెన్స్ పాలసీ లాగా జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తెచ్చిన సంగతి మీకు మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాను. పర్మిషన్లు వస్తేనే కట్టాలనేది రూల్ లేదు, చెప్పుకోవచ్చేమో. పర్మిషన్ల కోసం ప్రయత్నం చేసి కూడా కట్టిన ప్రాజెక్టులు అనేకం ఉన్నాయి. కావాలంటే పక్కన ఆ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి, తెలంగాణ ముఖ్యమంత్రి మాట్లాడి మీరు ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవచ్చు. బహుశా నెట్టెంపాడు కల్వకుర్తి అనుకుంటాను. ఇప్పటికి కూడా దే స్ట్రగ్లింగ్ ఫర్ ద పర్మిషన్స్. అట్లా కృష్ణా బోర్డు కానీ, అపెక్స్ కౌన్సిల్ కానీ, కేంద్ర జల సంఘం కానీ పర్మిషన్లు ఇవ్వాలి. ఇవన్నీ ఏమి లేకుండా దే ట్రైయింగ్. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరొక్కసారి చెప్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇవి పాత ప్రాజెక్టులు మాత్రమే, పాత ప్రాజెక్టులకు తనకు ఇచ్చిన నీళ్లు పంపించే కార్యక్రమం తప్ప ఇంకోటి కాదన్న విషయాన్ని చెబుతూనే 900 కోట్ల రూపాయలతో 90% పని పూర్తి చేయడం జరిగింది. మేము అనుకునే వాళ్ళ మరొకసారి గుర్తు చేసుకుంటా ఉన్నాం. మేము అనుకునే వాళ్ళ ఆ రోజున ఎందుకు ఆగిపోయింది అని.
ఒక పటాపంచలు చేస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు అసెంబ్లీలో సాక్షిగా, నేను చెప్పడం వల్లనే, అంటే తెలంగాణ ముఖ్యమంత్రి గారు చెప్పడం వల్లనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపేశారు. కావాలంటే మీరు వెళ్ళండి, చూసుకోండి, నిజ నిర్ధారణ కమిటీకి వెళ్ళండి, అన్ని రాజకీయ పార్టీలను చెప్పిన పరిస్థితి గమనించుకుని చెప్తే, ఇక్కడ రాయలసీమ ప్రాంతం మీకు ఏమి ద్రోహం చేసింది బాబు గారు అడుగుతా ఉన్నాం.